సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి హౌసింగ్ బోర్డు ఫేస్ 1, 32 వార్డులో కొలువయున్న శ్రీ సీతారామ శివాంజనేయ హరిహర క్షేత్రంలో వసంత నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. ఇందుకు సంబంధించిన ఆహ్వాన పత్రికను శ్రీ మాధవానంద సరస్వతీ స్వామివారి కరకమలములచే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వహణ కమిటీ అధ్యక్షులు నాయికోటి రామప్ప మాట్లాడుతూ, సద్గురు శ్రీ మాధవానంద సరస్వతీ స్వామివారి పరిపూర్ణమైన ఆశీస్సులతో బ్రహ్మశ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి వైదిక పర్యవేక్షణలో వేద పండితుల వేద మంత్రోచ్చారణల మధ్య ఈ నెల 30వ తేదీ ఆదివారం మొదలుకొని ఏప్రిల్ 7వ తేదీ సోమవారం వరకు శ్రీ సీతారామ వసంత నవరాత్రోత్సవాలు శాస్త్రోక్తంగా జరుగనున్నట్లు తెలిపారు. ఉత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా 30వ తేదీ ఆదివారం ఉదయం నుండి శ్రీ మహాగణపతి పూజ, పుణ్యాహవచనము, సర్వతోభద్ర మండలారాధన, అఖండ దీపారాధన, అగ్ని ప్రతిష్ఠ, గణపతి హోమం వంటి క్రతువులతో పాటు ఉగాది పర్వదినం సందర్భంగా పంచాంగ శ్రవణం జరుగును. 31వ తేదీ సోమవారం ఏకాదశ రుద్రాభిషేకం, రుద్రహవనము, ఏప్రిల్ 1వ తేదీ మంగళవారం చండీ హవనము, 2వ తేదీ బుధవారం శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణము, మూలమంత్ర హవనము, 3వ తేదీ గురువారం శ్రీ దత్తాత్రేయ స్వామివారికి మహాభిషేకము, శ్రీ గురుగీతా హవనము, 4వ తేదీ శుక్రవారం శ్రీ వైష్ణవీ యాగము, సామూహిక కుంకుమార్చన, 5వ తేదీ శనివారం మన్యు యాగము, తమలదలార్చన మరియు శ్రీ సీతా జన్మోత్సవం జరుగును. 6వ తేదీ ఆదివారం శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం నేత్ర పర్వంగా జరుగుతుందని నాయికోటి రామప్ప చెప్పారు. 7వ తేదీ సోమవారం శ్రీ సీతారామ పట్టాభిషేక మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుందని తెలిపారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11:30 వరకు మాతృకన్యాసము, నవాయత శ్రీ సీతారామచంద్రస్వామి మూల మంత్ర జపము, మండలార్చనం, షోడ్షోపచార పూజ, విశేష హోమాలు నిర్వహించబడును. ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి 8 గంటల వరకు ప్రసాద ప్రదక్షిణం, ద్వారపూజ, పాత్రసాధనం, శ్రీరామ దశావరణ మహాపూజ, తీర్థప్రసాద వితరణ మరియు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగును. అదే విధంగా 12వ తేదీ శనివారం రోజున హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీ హనుమత్ జయంతోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని నాయికోటి రామప్ప తెలిపారు. సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి హౌసింగ్ బోర్డు ఫేస్ 1, 32 వార్డులోని శ్రీ సీతారామ శివాంజనేయ హరిహర క్షేత్రంలో ఎంతో వైభవంగా జరిగే ఈ భగవత్ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ సీతారామచంద్ర భగవానుని పరిపూర్ణమైన ఆశీస్సులు పొంది తరించాలని నాయికోటి రామప్ప భక్తులకు సూచించారు.